ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. చూచుచున్న దేవుడవు నీవే, యు ఆర్ ద గాడ్ హూ సీమ్స్ మీ. ఈ చదువుకున్న భాగంలో హాగరు మాట్లాడుతున్నటువంటి మాట, దేవా నీవు చూచుచున్న దేవుడవు, నన్ను చూచిన దేవుడవు నీవే అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. మనల్ని చూచేటువంటి దేవుడు ఆయన. కొన్ని సందర్భాల్లో మనల్ని చూసేటువంటి వారు ఎవరు కూడా లేరు. మీరు కార్చే కన్నీటిని, మీరు పడే బాధని, మీ సమస్యలను చూచేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేకపోవచ్చు. మమ్మల్ని ఎవరు చూడటం లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, మాకెవరు సహాయం చేయటం లేదు అని మీరు బాధపడుతున్నారేమో. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్ములను చూచిన దేవుడను నేను. హాగరు చెప్తుంది, నన్ను చూచిన దేవుడవు నీవయ్యా. ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు కూడా నాకు తోడుగా నిలబడలేదు. ఈ యొక్క అరణ్యంలో, ఒంటరి ప్రయాణంలో, ఈ బెర్షెబా ఎడారిలో నన్ను చూచిన దేవుడవు నీవు. యు ఆర్ ద గాడ్ హూ సీమ్స్ మీ. నన్ను చూచిన దేవుడవు నీవు మాత్రమే అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఆయన చూచేటువంటి దేవుడు. మోషే మండుచున్న పొదలో దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ సీనాయి పర్వతం మీద. మోషే, నా ప్రజలను విడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాను. నా ప్రజలు పడేటువంటి దురావస్థను నేను చూచాను. వారి మూల్గులను నేను విన్నాను. వారి యొక్క దీన స్థితిని నేను చూచాను. వారిని విడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నానని చెప్పి ఆయన మోషేతో మాట్లాడాడు. పిల్లారా, 400 సంవత్సరాల దగ్గర 420 సంవత్సరాల బానిస జీవితం నుంచి వారిని విడిపించడానికి దేవుడు చూచి మోషే దగ్గరికి మండుచున్న పదులో వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. నిర్గమకాండంలో మన దేవుడు మనల్ని చూచేవాడు. ఈ రోజున మిమ్మల్ని చూచేవారు ఎవరు లేరని అనుకుంటున్నారా? ఆయన చూస్తున్నాడు తప్పకుండా. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు ఏం చూస్తున్నా, మీరు ఏం చేస్తున్నా, మిమ్ములను చూచుచున్న దేవుడు ఆయన. ఎంత బాధను మీరు అనుభవిస్తున్నారో, ఎంత క్షోభను మీరు కలిగి ఉన్నారో, ఎంత హింసకు మీరు గురవుతున్నారో, మీ పనుల దగ్గర కావచ్చు, మీ కుటుంబీకుల దగ్గర కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీరు జాబ్ చేసేటువంటి దగ్గర కావచ్చు, ఆయన మిమ్ములను చూచుచున్నాడు. మీరున్న పరిస్థితుల్లో మీకు గొప్ప విడుదలను కలుగజేసేవాడు ఆయన. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఇదిగో నా తండ్రి, ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో మీ అద్భుతమైన కార్యం చేసి వారున్న పరిస్థితుల నుండి నైనా వీరిని మీరు విడిపించండి. వీరి దీనస్థితిలో నుండి నా తండ్రి మీరు కనికరమును చూపించండి. గొప్ప విడుదలను కలుగు చేయండి. పట్టించుకోకపోవచ్చు మనుషులు నాయన, డబ్బు పట్టించుకోకపోవచ్చు, అధికారం పట్టించుకోకపోవచ్చు నాయన, ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా పట్టించుకోకపోవచ్చు. కానీ నీవు మమ్మల్ని చూచే దేవుడవు. నీవు ఉండగా ఈ లోకంలో మేము ఒంటరి వారేమో కాదు. ప్రతి పరిస్థితిని చక్కబెట్టి నాయన వారున్న పరిస్థితుల్లో నుంచి గొప్ప విడుదల కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.